హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం కాకరకాయ రెసిపీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఫస్ట్ కాకరకాయలని నీట్గా శుభ్రం చేయాలండి. ఈ కాకరకాయ చూడగానే నాకు దీని తాలూకా యూజెస్ ఏమున్నాయి అనేసి నాకు పిల్లలు చిన్నప్పుడు తినేవాళ్ళు కారండి. వాళ్ళు ఎందుకు తినడం లేదో అనేసుకొని నేను కొంచెం కాకరకాయ తాలూకా యూజెస్ ఏంటనేసుకొని చూశానండి. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే కాకరకాయ చేదుగా ఉన్నప్పటికి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. అవి ఎలాగనంటే మనకి మధుమేహం అని అంటారు కదా, మధుమేహం అంటే షుగరు, డయాబెటీస్ అని అంటారు కదా. షుగర్ అని అంటే మన వాడికి భాషలో షుగరు అని అంటారు కదండి. అది అందులో చాలా బాగా పనిచేస్తుందండి. కాకరకాయలో జీర్ణక్రియను మెరుగుపరచడం అంటే ఏం లేదండి, ఇందులో ఫైబర్ కంటెంట్ వలన జీర్ణక్రియలో ఎంజైములు పెంచి మలబద్ధకము మరియు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. ఉబ్బరంగా ఉందని అంటారు కొంతమంది, మలబద్ధకం ఉందని అంటారు కదా. అవన్నిటిని తగ్గించడానికి కాకరకాయ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందటండి. బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందటండి. అంటే మరి ఇంకేం లేదు, బరువు తగ్గించడం అంటే క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ కాకరకాయని జ్యూసుల రూపంలో లేదా ఉడకబెట్టిన కూరగాయని బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. జ్యూస్లా తీసుకోవడము ఇలాగా. మరియు రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుందటండి. రోగనిరోధక శక్తి అంటే ఏం కాదండి, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన మనిషికి కావలసిన, శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని చాలా బాగా మెరుగుపరుస్తుందటండి, పెంచుతుంది. మరియు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. కొలెస్ట్రాల్స్ అంటే మనకి 2 కొలెస్ట్రాల్ ఉంటాయండి, గుడ్ కొలెస్ట్రాల్ ఒకటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకటి. మనకి గుడ్ కొలెస్ట్రాల్ మనం తీసుకోవచ్చు, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది బాగా నియంత్రిస్తుంది, అంటే మనకు తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అనేసి ఉంటుంది కదండి, అది బాగా తగ్గిస్తుంది. ఎల్డిఎల్ తగ్గినప్పుడు మనకి గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మన హార్ట్, గుండె అంటే. కానీ ఈవిడేదో చెప్పింది కదా అనేసుకొని తరచూ తినకూడదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే వారానికి 3 సార్లు ఇలా తినొచ్చు, కానీ నార్మల్ పీపుల్స్ అయితే ఇలా తీసుకోకూడదండి. వారానికి ఒకసారి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయిని బాగా తగ్గించేస్తుంది కదా, మనకి కొంచెం ప్రాబ్లం వస్తుంది కదా, బాగా చక్కెర తగ్గిపోయినను. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. కాబట్టి చూసి తీసుకోండి. చాలా సింపుల్ రెసిపీ, కానీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా చేసుకున్నామో లేదో అదిగోండి ఫైనల్కి వచ్చేసింది కర్రీ కూడా. ఇలా వచ్చేసిన తర్వాత మనం అందులో కారము కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత కారము, పసుపు వేసుకుందామండి. ఇవన్నీ మా పిల్లలకి తినిపెట్టేటప్పుడు నేను చెప్పుకునేదాన్నండి. నాకేదో చెప్పాలనిపించింది, ఇలా చెప్పాను. లాస్ట్లో మసాలా వేసానండి. మసాలా వేసి అటు ఇటు కలిపి పెట్టాను. మసాలా సంగతి తెలుసు కదా, మా అమ్మ చేసింది, చాలా బాగా చేస్తుంది. అదండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. ఏగిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. తినండి.